హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దిస్ ఫుడ్ అండ్ టాక్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెల్దిస్ ఫుడ్ అండ్ టాక్స్. ఈరోజు మనం చేయబోతున్నాం మ్యాంగో పులిహోర. ఇది ఒక్కసారి చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీదకి లెమన్ పులిహోర కూడా అంత టేస్టీగా రాదు, అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. మీరు కనుక ఒకసారి ట్రై చేయాలంటే మళ్ళీ మీరే ట్రై చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక పుల్లటి మీడియం సైజ్ మ్యాంగో తీసుకున్నాను. ఇలా తీసుకున్న మ్యాంగోని బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నాను. రైస్ తీసి ఇలా పొడిగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్లీ 1.5 గ్లాస్ అన్నట్టు. ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు అండ్ మ్యాంగో తురుము అనేది మొత్తం అన్నంకి పట్టుకునే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి 8 నుంచి 10 పచ్చిమిర్చి చీలికలు తీసుకోండి. ఇవి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంని ఇందులో వేసుకోవాలి. మనం ముందుగా మ్యాంగో మిశ్రమం అనేది రైస్కి కలపడం వల్ల టేస్ట్ అనేది పుల్లగా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. మనం పోపు అనేది మొత్తం అన్నం మిశ్రమంకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పులిహోర రెడీ ఫ్రెండ్స్. ఇలా మామిడికాయ తురుముతో చేసుకున్న మ్యాంగో పులిహోరని మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు మనం దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. అయితే నచ్చిందా? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను. నేను మీ సాయికుమార్.